హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వామి వివేకానంద గురించి తెలుసుకోబోతున్నాం. స్వామి వివేకానంద ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఒక హిందూ తత్వ చరిత్ర, భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తి మరియు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు. ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ఉపన్యాసాలు. ఈయన ఉపన్యాసంతో ఎంతోమంది మంత్రముగ్ధులైపోతారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్వామి వివేకానంద జనవరి 12వ తేదీ కలకత్తాలో 1863వ సంవత్సరంలో జన్మించాడు. తల్లి భువనేశ్వరీదేవి మరియు తండ్రి విశ్వనాథ్ దత్త గారు. ఆయన ప్రముఖ న్యాయవాది. ఈయన ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఈయన అసలు పేరు నరేంద్ర దత్త. రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వశాస్త్రంలో సమాజముపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు. అంతేకాకుండా భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల్లో యోగా, వేదాంత శాస్త్రంలోనూ తన ఉపన్యాసముల ద్వారా, వాదనం ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ఆయన వాగ్దాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశం తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల అభిమానాన్ని చుర్రుకొన్నాడు. తిరిగి భారతదేశానికి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యావత్కు దిశానిర్దేశం చేశాడు. 39 ఏళ్ల వయసులోనే ఈయన మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఇకపోతే నరేంద్రనాథుడు కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ పరిపాలనలోని భారతదేశంలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజు ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడే నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏది అడిగినా సరే అని లేదనకుండా ఇచ్చేవారు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటల్లోనూ చదువుల్లోనూ కూడా ముందుండేవాడు. నరేంద్రుడు ఏకసంతాగ్రహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తించుకునేవాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకి అతని జ్ఞాపక శక్తి అధికంగా సాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా నేర్చుకున్నాడు. అలా చదువుల్లో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పృష్టత ఎక్కువగా సాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలబుచ్చేవాడు. వారంతా వాదనల్లో ఆరితేరినవారు. కానీ వారు వాదనలేమి నరేంద్రుడిని సంతృప్తపరచలేకపోయాయి. వారి ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందున వారెవ్వరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు. రామకృష్ణ పరమహంసతో ఈయనకు పరిచయం ఎలా ఏర్పడిందో చూద్దాం. రామకృష్ణ పరమహంస కాళీదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు.
అతను భగవంతుణ్ణి చూశాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నాడు. భగవంతుని గురించి సంభాషణలో మునిగిపోయి ఉన్నాడు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలన కూర్చొని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒకసారి రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీద మళ్ళింది. రామకృష్ణ పరమహంస మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురి అయ్యారు. ఏవేవో ఆలోచనలు తనను చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టి లేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలను గానం చేశాడు. రామకృష్ణులు ఆ పాటలు వినగానే అదో విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత నరేంద్రుణ్ణి తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి అలసిపోయాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడివి కావు. సాక్షాత్తు భూమికి దిగివచ్చిన దైవస్వరూపుడివి. నీ గురించి నేనెంతగానో తపించానో తెలుసా అంటూ కళ్ళనీళ్ళ పర్యాంతమయ్యాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగాడు రామకృష్ణులు. తప్పించుకుందామని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుణ్ణి చూశారా అని ప్రశ్నించాడు. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుణ్ణి చూడాలని ఎవరు తపించిపోతున్నారు అన్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎవ్వరూ తాము భగవంతుణ్ణి చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుణ్ణి చూశానని చెబుతున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనస్సులో అనుకున్నాడు. నరేంద్రుడు 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుణ్ణి చూడగానే అతను చాలా సంతోషించాడు. మంచం మీద కూర్చోమన్నాడు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలుని నరేంద్ర ఒడిలో ఉంచాడు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనికి ఏదో అయిపోతున్నట్లు అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణులు వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాలు వెనక్కి తీసుకున్నాడు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణీయుతులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారు ఎంతో సమయం పట్టలేదు. కాళికాదేవి అతనిని మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకు గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనికి ప్రియతమైన శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించేవాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేను బ్రహ్మను, నేను శివుణ్ణి అనే లాంటి వ్యక్తులే అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రునికి సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే ఉంటుంది. సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. తప్పక మీకు నచ్చినట్లయితే చూసేయండి. ఓకే అండి, బాయ్ అందరికీ.